హల్లెలూయా. ఏంటండి సరే, హల్లెలూయా. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఆ సౌండ్కి మ్యాచ్ అయ్యేటట్టు చెప్దామా? రెడీ, 1 2 3 హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దయచేసి కూర్చోండి. నేను మాట ఇస్తున్నా, ఇంకోసారి నుంచోబెట్టను. హల్లెలూయా. రైట్. రెండవ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము. ఎవరైనా గట్టిగా చదవగలిగిన వాళ్ళు ఉంటే. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోవుచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటివారును ఎచ్చటి నుండుట అనుకూలము అచ్చటికి పోవుడనగా. చాలమ్మా, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని నేను వాక్యంలో ముందుకెళ్తాను. ఓ ప్రభువా, మా దయగలుగుతండి, నీ యొక్క ఉచితమైన కృపలో ఈ సన్నిధిలోనైనా నిలబడడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగోనైనా మీతో మాట్లాడడానికి కానీ, మీ మాటలు ధ్యానించడానికి కానీ, మీ దగ్గరికి రావటానికి కానీ మాలో ఏ ఒక్కరికి అర్హత లేనప్పుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము చేత మమ్మల్ని కడిగి శుద్ధి చేసి నీ యొక్క కృపాసింహాసనం వద్దకు ధైర్యంగా స్నేహితుని వలె రావడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇదిగోనైనా ఈ అతి ప్రాముఖ్యమైన సమయంలో మేము వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా మీ యొక్క కృప, మీ యొక్క పరిశుద్ధాత్మ సహవాసం దయచేయమని, ఈరోజు మేము ఏం నేర్చుకోవాలని నువ్వు ఆశపడుతున్నావో, ఈరోజు మేము ఏం సరి చేసుకోవాలని నువ్వు కోరుకుంటున్నావో, నీ యొక్క ప్రణాళిక ప్రకారంనైనా ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుటకు మీ యొక్క కృపని, మీ యొక్క పరిశుద్ధాత్మ సహవాసాన్ని దయచేయమని కోరుకుంటూ, ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసునామమున ప్రార్థించి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను స్టార్ట్ చేయాలి అని ఆశపడుతున్నాను. నాకు ఇది జనరల్గా నేను దుబాయ్లో ఒక 2-3 సార్లు చెప్పిన ఎగ్జాంపుల్. సో నాకు చిన్న పిల్లోడు, దేవుని కృపను బట్టి 4.5 years వాడి పేరు యారన్. వాడి పేరేంటి? యారన్. అయితే ఒకసారి వాడు 3 years టైంలో వాడు చేసినటువంటి ఒక చిన్న విషయాన్ని నేను చెప్పాలి అని ఆశపడుతున్నా. వాడికి 3 సంవత్సరాలు ఆ టైంలో. అయితే ఏమైందని అంటే, నాది వర్క్ ఫ్రమ్ హోమ్. సో దేవుని కృపను బట్టి నేను ఇంట్లో ఉండి పని చేసుకుంటున్నప్పుడు వాడు స్లోగా నా దగ్గరికి వచ్చాడు. చిన్నపిల్లోడు, 3 సంవత్సరాలు, జాగ్రత్తగా నన్ను. వాడు స్లోగా నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఫస్ట్ నా దగ్గరికి వస్తున్నాడంటేనే నాకు డౌట్ వస్తుంది, అసలు ఎందుకు వస్తున్నాడని. రెండోది, వాడి చేతిలో ఒక కారు బొమ్మ ఉంది. ఏంటిది? కారుది బొమ్మ ఉంది. ఆ బొమ్మ తీసుకుని వాడు నా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆబ్వియస్గా మనం ఏం చేస్తాం, ల్యాప్టాప్ పక్కన పెట్టి కారు బొమ్మ తీసుకున్నా, ఏంటి వీడు ఏం చేస్తున్నాడని చెప్పి తీసుకుని నేను చూస్తున్నా ఏం జరిగిందా అని. ఇప్పుడు మీ మైండ్లో ఏది రన్ అవుతుందో నా మైండ్లో కూడా అదే ఉంది అప్పట్లో. ఏంటి అసలు వీడు ఎందుకు ఇచ్చాడు అని చెప్పి. ఇలా సడన్గా వాళ్ళ మదర్ కిచెన్లో ఉంది. ఏంటి? కిచెన్లో పని చేసుకుంటా ఉంటే వీడు సడన్గా ఏమన్నాడంటే, అమ్మ డాడీ కార్ టైరు ఇరక్కొట్టేశాడు అన్నాడు. నేను ఎక్కడ ఇరక్కొట్టాను? అదంతా అమ్మో అని చెప్పి కొంచెం కంగారు పడి చూస్తే టైర్ బయటకు వచ్చేసింది. అయ్యో బాబోయ్, ఏంట్రా బాబు వీడు ఇట్లా చెప్పాడని చెప్పి నాకు బేసిక్గానే మనలాగానే ఇటంటే భయమే. సో కొంచెం ఆలోచిస్తున్నా, సడన్గా ఆవిడ వచ్చేసింది. ఇక తెలుసుగా, వచ్చేసి ఇక మొదలు. ఎందుకంటే కారు నిన్నే కొన్నాం. మా వాడుకున్న అత్యద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే, ఏ రోజు కొంటే ఆ రోజే ఇరక్కొడతాడు. అదేంటి అసలు అర్థం కాదు. దాన్ని సరే ఇక మొదలెట్టింది యాజ్ ఇట్ ఈస్గా తిడతా ఉంటే, నాకు దేవుడు ఒక అత్యద్భుతమైనటువంటి పాఠం ఆ రోజు నేర్పించాడు. ఏంటో తెలుసా, తను అలా మాటలు నా మీద మాట్లాడుతూ ఉంది, ఈడేమో నాకు ద్రోహం చేశాడు. ఏమండి, అది ద్రోహమే అంటారా కాదా? అసలు అదేంటి అట్లెట్లా చేస్తాడు అంటే, ఆడేదో కొట్టి నా మీద చెప్పడం ఏంటి? 3 ఏళ్ళలో అసలు ఎట్టున్నారు చూడండి పిల్లలు ఇప్పుడు. అయితే వీళ్ళిద్దరూ అలా నా మీద పడుతున్నా కూడా నేనేం చేస్తున్నానో తెలుసా, ఆ కార్ టైర్ని రిపేర్ చేస్తున్నా. హల్లెలూయా. అర్థమవుతుందా? అండ్ నా బాధ ఎంత ఏంటో తెలుసా, అరే రే నా కుమారుడు వాడి టైరు పాడు చేసుకుని నా దగ్గరికి వచ్చాడు, నేను తిరిగి బాగు చేసేవాలి. ఒక మనిషిగా నాకే అలా ఉంటే నేను అంటాను, నీ జీవితాన్ని నేను ఎంత పాడు చేసుకున్నా తిరిగి బాగు చేసి ఇవ్వటానికి నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఒక తండ్రిగా లోకంలో ఉన్నటువంటి పాపిని నేను, నరరూపిని, పాపంతో పుట్టిన నాకే అలా ఉన్నప్పుడు, నా కొడుకు చక్కగా మళ్ళీ దీంతో ఆడుకోవాలి, సంతోషంగా ఉండాలని నేను ఆశపడుతున్నప్పుడు వాడు నాకు ద్రోహం చేసినా కూడా, మరి దేవుడికి మన మీద ఎంత ఉంటుందండి? హల్లెలూయా.
కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం, దేవుడు మన జీవితాల్లో మనల్ని దూరం పెట్టేశాడేమో, దేవుడు మనం చేసినటువంటి పాపం వల్ల నన్ను పక్కకి నెట్టేస్తున్నాడేమో, దేవుడు ఇంకా నన్ను చూడడేమో. నేను అంటాను, అమ్మ మీరు మీ యొక్క పాపాన్ని బట్టి ప్రార్థన చేసి నన్ను క్షమించాయనంటే దేవుడు దగ్గరికి తీసుకోవటానికి ఆయన ఎప్పుడు ఇష్టపడేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సో ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే రిస్టోరేషన్, పొందుకోవటం. ఏదైతే మనం కోల్పోయామో దాన్ని తిరిగి పొందుకోవటం. హల్లెలూయా. సో కొన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి, ఎన్నో సంవత్సరాలు మనం దాటుకుంటూ వచ్చాం. చిన్నప్పటి నుంచి నాకు 35 ఏళ్ళు, కొంతమంది 40, కొంతమంది 50, ఎన్నో సంవత్సరాలు మనం చూస్తున్నాం. కానీ కొన్నిసార్లు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కంప్లీట్గా పొందుకోలేనటువంటి స్థాయిలో మనం ఉంటున్నాం. పొందుకుంటున్నాం, మనం తినడానికి ఉంది, మనం తిరగటానికి ఉంది, ఉండటానికి, పడుకోవటానికి, కప్పుకోవటానికి, అన్నిటికీ దేవుడు సమృద్ధిగానే ఇస్తున్నాడు. కానీ ఆయన మన జీవితాల్లో మనకి ఇవ్వాల్సినటువంటి ఘనతని కొన్నిసార్లు అపవాది కాజేస్తూ ఉంటాడు. అర్థమవుతుందని నేను చెప్పేది. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఉన్న స్థితి ఏదైతే ఉందో అది మాత్రమే దేవుని యొక్క ప్రణాళిక కాదు. దేవుని యొక్క ప్రణాళిక మనం ఏ స్థితిలో ఉన్నామో ఈరోజు అక్కడి వరకే దేవుడు నిన్ను ఆశీర్వదించగలడా అంటే అది కాదు. ఆయన ఏమన్నాడు, నీ ఊహకు మించినటువంటి కార్యాలు ఆయన నీ జీవితాల్లో చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి ఆశ, మనం ఉన్నటువంటి పరిస్థితి మన ఊహకు తగినదే, అంతేనా కదా? అర్థమవుతుందా? కానీ మీ ఊహకు మించిన కార్యాలు ఆయన చేయాలని ఆశపడుతున్నాడు. కానీ ఏదో మీ జీవితంలో ఆయన ఊహించినటువంటి, మన ఊహకి అర్థం కానటువంటి పరిస్థితికి మనం వెళ్ళకుండా ఆపేస్తుంది, కాజేస్తుంది. సో ఈరోజు దాని మీద నేను మాట్లాడాలి అని ఆశపడుతున్నాను. 2 విషయాలు మాట్లాడతా. ఇప్పుడు మనం ఒక వచనం చదివాం కదా, ఈ వచనం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అనేది నేను మాట్లాడతా, నెంబర్ 1. రెండోది, ఈ వ్యక్తి అంటే ఇప్పుడు ఈయన ఇక్కడ రాశాడు కదా, ఇక్కడ రాసినటువంటి ఒక స్త్రీ, ఆ స్త్రీని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనేది చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. 2 విషయాలు. ఆ వాక్యం యొక్క చరిత్ర నేను చెప్పాలి అని ఆశపడుతున్నాను. మొదటి విషయము 10 నిమిషాలు చెప్తాను. తర్వాత ఇంకొక 20 లేదా 30 నిమిషాలు ఆ స్త్రీని ఎన్నుకునే దానికి కారణాలు ఏంటి అనేది చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. హల్లెలూయా. అందరు క్లియర్గా ఉన్నాం కదా? ఒకసారి వచనాన్ని నేను చదువుతాను చూడండి. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటివారును ఎచ్చటి నుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా. ఎలీషా మాట్లాడుతున్నాడు ఒక స్త్రీతోని. ఎలీషా ఇక్కడ ఒక స్త్రీతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. నేను బైబిల్ని ఎక్కువగా ఎందుకు ఇష్టపడతా అంటే, నేను ఎప్పుడూ చెప్పేటువంటి మాట, నాకు చాలా ఇష్టమైనటువంటి మాట, ఈ బైబిల్ సత్యం. హల్లెలూయా. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి మాటలు ఏది కూడా ఒకరి ఊహల్లో నుంచి వచ్చిన మాటలు కాదు, ఒకరికి కల్లో ఏదో చెప్తే నాకు అర్థం కావట్లేదని చెప్పినటువంటి మాటలు కాదు, ఎవరో ఖాళీగా కూర్చుని సరదాగా ఒక కవిత్వం లాగా రాసింది కాదు. దైవావేశము వలన కలిగినటువంటి ప్రతి లేఖనం అని అంటాడు. అందుకే ఇది కథ కాదు, ఇది సంఘటన. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చుని ఉన్నామో, ఈరోజు ఎక్కడైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నామో, ఇదే భూమి మీద జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. అర్థమవుతుందా? ఇదే భూమి మీద జరిగింది. ఇది ఎప్పుడు అని అంటే, ఈరోజు మన డేట్ ఎంత అండి? 5 జనవరి 2025 కదా? ఇలా ఒక 35 ఏళ్ళు వెనక్కి వెళ్ళామనుకోండి. నేను పుట్టా ఎప్పుడు? 1989. ఓకే, 36 పెరిగిపోతున్నాం. సరే, అలా 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎవరు వచ్చారండి? హల్లెలూయా. అర్థమవుతుందా? అలాగే ఇంకొక 850 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకోండి, అప్పుడు ఎలీషా ప్రవక్త ఈ భూమి మీద ఉన్నాడు. అంటే ఈ రోజు నుంచి 2800 సంవత్సరాల క్రితము ఇదే భూమి మీద ఇశ్రాయేల్ అనేటువంటి దేశంలో ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. మనది వాస్తవం అండి. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. హల్లెలూయా. ఎందుకంటే మనం సత్యంలో ఉంటాం, కథల్లో ఉన్నాం, రైట్? సో ఆ ఎలీషా అనేటువంటి వ్యక్తి ఎప్పుడు పనిచేశాడంటే 850 BC, బిఫోర్ క్రైస్ట్. ఓకే, ఏడి అంటే యానో డామిని అంటారు, ఆఫ్టర్ ది రిజరెక్షన్. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు 850 సంవత్సరాల క్రితం ఆయన ఉన్నాడు. సో దేవుడు ఈ ప్రవక్తల్ని ఎప్పుడు మాట్లాడాడు, ఎక్కువగా వాడుకున్నాడు అనే చరిత్రలోకి మనం వెళ్తే, ఇప్పుడు మనం ఇదివరకు ఎలా ఉండేవాళ్ళం? ఆంధ్రప్రదేశ్ లాగా అందరం కలిసి ఉండేవాళ్ళం, అంతేనా? ఇప్పుడు కలిసే ఉన్నాంలేండి. నేనేమి మళ్ళీ జై తెలంగాణ ఇవన్నీ అన్ను,
నేను సేవకుడిని, నా దేవుడు నాకు ప్రాంతాలు ఇలా, ప్రపంచమే నాది. హల్లెలూయా, రైట్. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోయిందో, ఆ రోజుల్లో ఇశ్రాయేల్ కూడా విడిపోయింది. ఎప్పుడైతే సొలొమోను రాజు తర్వాత రెహబాం వచ్చాడో, ఆ టైంలో ఎక్కువ పన్ను భారం పెట్టేస్తున్నారని ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం అనేది 2 భాగాలుగా విడిపోయింది. 2 భాగాలుగా విడిపోయినప్పుడు నార్థన్ కింగ్డమ్గా, సదర్న్ కింగ్డమ్గా, పైనున్నదేమో ఇస్రాయేల్గా, కిందున్నదేమో యూదాగా పిలువబడింది. మనం ఎలా అయితే ఆంధ్ర తెలంగాణ అయ్యామో అలానే ఇస్రాయేల్, యూదా విడిపోయారు. ఇస్రాయేల్ గుంపులోనేమో 10 గోత్రాలుగా విడిపోతే యూదాలో 2 గోత్రాలు వచ్చినాయి. క్లియరా? సో ఈ ఇస్రాయేలు గుంపుకి ఇంచుమించుగా ఒక 19 మంది రాజులు పరిపాలించారు ఆ టైంలో. ఆ 19 మంది రాజుల్లో 10వ రాజు దగ్గర వచ్చాడండి ఈయన ఎలీషా ప్రవక్త. అర్థమవుతుందా? ఒక్కొక్క రాజు దగ్గర ఒక్కొక్క ప్రవక్తని ఆ టైంలో వాడుకున్నాడు, ప్రవక్తల్ని. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఈ యెహోరాం, యెహోయాహాజు 3 రాజులు ఉన్నారో ఆ టైంలో ఎలీషా ఉన్నట్టుగా చూస్తాం. ఇది చరిత్ర. ఇది మనకు అంత అక్కర్లేదు, కానీ తెలుసుకుంటే మంచిది. హల్లెలూయా. ఎందుకు మంచిదని అంటున్నానంటే ఇది వాస్తవం అని మనకు అర్థమవుతుంది. రోజు మనం పడుకునేటప్పుడు దిండు పక్కన పెట్టుకుంటాం కదా బైబిలు. ఆ దిండు పక్కన పెట్టుకునే పుస్తకం కాదు, ఆ పుస్తకంలోనే నేనున్నాను అని మీకు అర్థమవుద్ది. హల్లెలూయా. ఇప్పుడు ప్రకటన గ్రంథం ముందు మనం ఉన్నాం, తెలుసు కదా. ప్రకటన గ్రంథం ముందు మనందరం ఉన్నాం ఇప్పుడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఇంకో 12 విషయాలు జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి రావటం నుంచి ఆయన మన నూతన యెరూషలేం తీసుకెళ్ళడానికి ఇంకా 12 విషయాలు జరుగుతాయి. ఎస్కటాలజీ అంటారు ఆ స్టడీని. సో మనం బైబిల్లో ఉన్నాం, బైబిల్ మన చేతుల్లో లేదు. హల్లెలూయా, రైట్. సో ఈ వాస్తవాలు అర్థమవుతాయి ఈ చరిత్రలోకి వెళ్తే. సో ఈ ఎలీషా అనేటువంటి ప్రవక్త ఎప్పుడున్నాడని చెప్పాను, 850 BCలో ఉన్నాడు ఆయన. సో ఆ టైంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన ఏంటంట, ఒక స్త్రీని ఆయన మాట్లాడుతున్నాడు, ఒక స్త్రీతోని ఏమంటున్నాడు, ఇదిగో దేశంలో ఒక కరువు రాబోతుంది, ఒక క్షామకాలం రాబోతుంది, ఒక కష్టం రాబోతుంది. ఆ కష్టం ఎన్నేళ్ళు ఉంటుందంట? 7 సంవత్సరాలు ఉంటుంది ఆ కష్టం. సో ఈ గ్యాప్లో నువ్వేం చేస్తావంటే వేరే చోటుకి వెళ్ళు, తర్వాత అయిపోయాక మళ్ళీ వద్దులే అని అన్నాడు. అంతేనా? ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు యూదులు అనేవాళ్ళు లేరు, ఇశ్రాయేల్ లేదు. అబ్రహాం నుంచి ప్రారంభమైంది. అంటే అబ్రహాం ఎన్నుకున్నప్పుడు ఇశ్రాయేలీలు ఒక్కలే. మోసే టైంకి వచ్చేసరికి ఇశ్రాయేలీలు 20 లక్షల మంది ఉన్నారు. హల్లెలూయా, రైట్. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత దావీదు వచ్చే టైంకి 27 లక్షల మంది ఇశ్రాయేలీలు ఉన్నారు. ఎంతమంది? 27 లక్షల మంది ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇంకొంచెం ముందుకు వచ్చాక యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు 30 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది? అంటే దావీదు 1000 BCలో ఉంటే 27 లక్షల మంది ఉన్నారు. 30 లక్షలేమో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఉన్నారు. ఆ మధ్యలో 850 ఉంది. కాబట్టి నేను అనుకుంటాను ఇంచుమించుగా ఈ టైం 850 BCలో ఎలీషా ఈ స్త్రీని ఎన్నుకుని ఆమెతో మాట్లాడే టైంలో ఒక 28 లక్షల మంది అనుకుందామా? చరిత్రలో నెంబర్లు అండి, గూగుల్లో కూడా వచ్చేస్తాయి, నేనేం చెప్పరా. ఆ టైంలో మరి 28 లక్షల మంది ఉన్నారు కదా ఇశ్రాయేల్లో. ఈ ఎలీషా ఈ స్త్రీని మాత్రమే పిలిచి, అర్థమవుతుందా? ఈ స్త్రీని మాత్రమే పిలిచి, అమ్మా ఒక 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, నువ్వు పక్కకి వెళ్ళు అన్నాడు. ఎందుకంటారు? అర్థమవుతుందా నా బాధ? అంటే 28 లక్షల మంది జనంలో ఒక స్త్రీని పిలిచాడండి ఎలీషా. పిలిచి అంటున్నాడు, అమ్మా ఒక కరువు రాబోతోంది 7 సంవత్సరాలు, ఈ కరువులో నువ్వు ఉండొద్దు, నువ్వు పక్కకి వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆయన అన్నాడు అనేది ఈరోజు నేను చెప్పాలి అని ఆశపడుతున్నా. అర్థమవుతుందా? ఎందుకు ఆయన అన్నాడంటే, కొన్ని అధ్యాయాలు మనం ముందుకెళ్దాం. కొన్ని అధ్యాయాలు మనం ముందుకెళ్తే 4వ అధ్యాయం చూడండి. ఆయన ఇందా చెప్పాడు కదా, ఆ బిడ్డని ఎవరినైతే రెస్టోర్ చేశాడో ఆ లైఫ్ని ఆ స్త్రీనే అని అన్నాడు కదా. సో 8వ వచనం నేను చూస్తాను. ఈ స్త్రీని ఆయన ఎందుకు ఎన్నుకుని ఆ కరువు కాలంలో నువ్వు ఉండొద్దమ్మా అని పక్కకు పంపించాడు అనేది నేను చెప్పాలని ఆశపడుతున్నాను. 4:8 చదువుతారు ఎవరైనా? ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చాడు. ఈ స్త్రీ ఎవరంట? షూనేము పట్టణానికి చెందినటువంటి
ఒక స్త్రీ. షూనేం అంటే ఇస్రాయేల్లో ఉంది, పైన భాగంలో. ఇందాక చెప్పే కదా, రెండుగా విడిపోయింది అప్పటికి కూడా ఈ టైంలో. సో పైన భాగంలో ఇస్రాయేల్ ఉంది. ఆ ఇస్రాయేల్కే ఈ మీరందరూ అన్య దేవతల్ని పూజిస్తున్నారు, విగ్రహాలకు పూజిస్తున్నారు అని చెప్పి ప్రవచించినటువంటి ప్రవక్త ఎలీషా. అర్థమవుతుందా? ఏలియా 12 అద్భుతాలు చేస్తే ఎలీషా 24 అద్భుతాలు చేశాడు అంటారు కదా. ఆ టైంలో ఇస్రాయేల్లో జరిగినటువంటివి ఇవన్నీ. హల్లెలూయా. సో మరి అదే ఇస్రాయేల్లో ఉన్నటువంటి షూనేము, కర్మేలు పర్వతానికి ఇంచుమించుగా 50 కిలోమీటర్లు అనుకోండి ఇది. అక్కడ ఉన్నటువంటి ఒక విలేజ్, అది ఏంటంట, ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్లో షూనేము అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఏం చేస్తుంది అని అంటే, ఆమె గనురాలు, ఓకే, రిచ్ కిడ్ అనుకుందాం, ఓకే. భోజనమునకు రమ్మని అతని చెప్పాలి. ఏంటి నేను అడుగుతాను, కొన్నిసార్లు మనం చూస్తూ ఉండండి, మన ఇంటికి ఎవరైనా సేవకులు వచ్చారనుకో, చెప్తా ఉన్నా మామూలుగా, మన ఇంటికి ఎవరైనా సేవకులు వచ్చారనుకో, ఎంతో కొంత ప్రేయర్ చేస్తే కొంత ఇచ్చేసి ఎప్పుడు వెళ్తాడా అని చూస్తుంటారు కొంతమంది. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అట్లా. ఈమె ఏం చేస్తుందో తెలుసా? ఆయన రాలా ఏం చేస్తుందో తెలుసా? భోజనమునకు రమ్మని అతన్ని బలవంతం చేశాను. ఈ స్త్రీలో నాకు నచ్చినటువంటి మొట్టమొదటి విషయం చెప్పనా? ఈ స్త్రీకి సేవకులంటే ఇష్టమండి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఈ స్త్రీకి సేవకులంటే ఇష్టం. ఎంతమంది మనం సేవకుల్ని ప్రేమిస్తున్నాం ఈరోజు చెప్పండి, నిజంగా చెప్పండి. ఈ స్త్రీ అంట, ఆయన అటు ఇటు వెళ్తూ ఉన్నాడు. షూనేం పట్టణం అనేది విలేజ్ కదా, ఎటు వెళ్ళినా, పైకి వెళ్ళినా, కిందకి వెళ్ళినా, సమరయానికి వెళ్ళాలన్నా, మౌంట్ కర్మేల్ వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా, తూరు వైపు వెళ్ళాలన్నా షూనేం మీద నుంచి వెళ్ళాలి. ఈ సేవకుడు లేదా ఈ ప్రవక్త ఇటు నుంచి వెళ్తున్నాడు కదా, ఇటు వెళ్తున్నాడు, అటు వస్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు, అటు వస్తున్నాడు అని చెప్పి తను ఆలోచిస్తూ తను అంటుందంట ఈ సేవకుడిని లేదా ఈ ప్రవక్తను కలిసినప్పుడు, అయ్యా నువ్వు రా అంటే నేను రానన్నాడు. అయ్యా నువ్వు రా అంటే నేను రానన్నాడు. రానంటేనేగా బలవంతం చేస్తాం, అంతేనా? ముందు నుంచే చేయంగా అని నేను అంటాను. ఈమెకి ఎంత ఆశ అండి, ఒక ప్రవక్త మా ఇంట్లోకి వచ్చి భోజనం చేయాలి అని. సో ఎంతమంది మనము సేవకుల్ని ప్రేమించే వారిలాగా ఉంటాము ఈ రోజుల్లో? మీరు చూడండి, ఒక సేవకుడు వస్తే ఆయన్ని కనీసం గౌరవించడం కూడా మనకి రావట్లేదే. ఒక సేవకుడికి విలువ ఇవ్వాలన్న కోరిక కూడా మనకి రావట్లేదే. ఎన్నో సంఘాల్లో నేను చూస్తూ ఉన్నాను, నేను వెళ్తూ ఉంటాను కదా, సంఘం చెప్తుంది సేవకుడు ఏం చేయాలో. బాధాకరం ఏంటి? జనాలు సేవకుడు ఏం చేయాలో జనాలు చెప్తున్నారు. ఎంత బాధ ఇది! ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? సేవకుడితో మాట్లాడి ఈ విషయం నువ్వు చెప్పు అని బయలుపరుస్తుంటే ఏం చెప్పాలో కూడా వాళ్ళే చెప్పేస్తున్నారు. కొన్నిసార్లు నేను యూఎస్ వెళ్తా కదా, సంవత్సరానికి ఒకసారి దేవుని కృపను బట్టి వెళ్తూ ఉంటా. వెళ్ళినప్పుడు వాళ్ళు దగ్గరికి పిలుస్తారు, మెసేజ్ ఇస్తారు, దగ్గరికి పిలిచి, అన్న ఏమనుకోవద్దు, మరి మన దగ్గర ఇలాంటి విషయాలు మీరు మాట్లాడకూడదని కొన్ని లిస్ట్ ఇస్తారు. ఏంటది? మరి ఇంక దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు మీతో? అదవుతుందన్న బాధ. కనీసం సేవకుడిని ఆయన కాంప్రమైజ్ అవ్వకుండా దేవుని వాక్యాన్ని అందించే స్థితి కూడా మన సేవకుడికి ఇవ్వట్లా, ఒక గౌరవం ఇవ్వట్లా, ఒక విలువ ఇవ్వట్లా. ఈమంట ఆ సేవకుడిని భోజనానికి రమ్మని బతిమాలిందంట. ఈ స్త్రీ ఆ 28 లక్షల్లో నేను అంటాను కొంచెం సపరేట్గా ఉందండి. హల్లెలూయా. పిలిచిందంట, పిలిచి భోజనానికి రమ్మని బలవంతం చేస్తుందంట. కొంచెం ముందుకెళ్దామా? 10 చదవండి ఇప్పుడు. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. నేను అడుగుతాను, ప్రవక్త అడిగాడా? ఏమండి, ప్రవక్త అడిగాడా? ఇందాక బ్రదర్ చెప్తే నేను చాలా సంతోషించా. ఏంటంటే మనం ఏ రోజు అడగం, ఓన్లీ ప్రార్థన చేస్తాం. దేవుని కృపను బట్టి అద్భుతాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. ఈ సంఘాన్ని అలా దీవించినందుకు దేవుడికి స్తోత్రం చెల్లిస్తారు ఒకసారి. హల్లెలూయా. నేను అంటాను, ఈ ప్రవక్త అడగలా ఆ స్త్రీని. ఒకసారి 9 చదువుతున్నా చూడండి. కాగా ఆమె తన పనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. వచ్చుచు పోవుచున్నవాడు. నేను అంటాను, దైవజనుడు ఇటు అటు తిరుగుతున్నాడు కదా. దైవజనుడు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతున్నాడు కదా. ఎలా తిరుగుతున్నాడు? అర్థమవుతుందా? బ్రదర్ నేను చాలా సంతోషించాను. ఏంటనంటే విసిగిచ్చేశారు నన్ను. బ్రదర్ నేను టికెట్ అయినా బ్రదర్ నేను చూడనా, మీరు ఎట్లా వస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, మా ఇంటికి వచ్చి. ఆయన బాధ అంతా కూడా అసలు ఈయన ఎట్లా వస్తాడు, ఏం చేస్తాడు, ఇదే ఆయన బాధ. నేను అన్న హైదరాబాద్ మందే అన్న,
మీరు కంగారు పడొద్దు. నేను దేవుని కృపను బట్టి ఇక్కడ మన మైండ్ స్పేస్ దగ్గర గూగుల్ అనే ఒక కంపెనీ ఉంది. అందులో ఒక 4 ఏళ్ళు చేశాను నేను దుబాయ్ వెళ్ళకముందు. సో అట్లా నాకు హైదరాబాద్లో అంతా తెలుసు. మా కజిన్స్ అందరం ఇప్పుడు భరత్ నగర్లో కజిన్స్ ఫ్యామిలీ నుంచే వచ్చాను నేను. కొంతమందికి ఎవరు ఉండరండి, అర్థమవుతుందా? మరి వాళ్ళు ఎలా సేవ చేస్తున్నారు? ఈరోజు దేవుని కృపను బట్టి మనం 20 మీటింగ్స్ చేసాం. ఈ 20 రోజుల్లో ఇంచుమించుగా 20 మీటింగ్స్ చేస్తే అందులో 16 మీటింగ్స్ విలేజ్లో చేశాను నేను. విలేజెస్లో 20-30 మంది, 50 మంది, 100 మంది, 200 మంది అట్లా ఉండేవాటి విలేజెస్కి వెళ్ళి చేస్తున్నప్పుడు ఆ సేవకులు వాళ్ళ లైఫ్ చూస్తే నాకు ఎట్లా ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారో అనిపిస్తుంది నాకు. మరి వాళ్ళకి ఎవరు చూస్తున్నారు? వాళ్ళకి బాగోగులు, అర్థమవుతుందా? ఆ సంఘం కూడా చూడలేదు కదా. సంఘమే చిన్నది. విలేజెస్లో ఏముంటాయండి, 5,000 10,000 వస్తుంటాయి. వాళ్ళు ఏం చేయగలరు? మరి వాళ్ళని ఎవరు చూస్తున్నారు? ఈమె గనురాలైందంట. ఈ గనురాలైనటువంటి స్త్రీ ఏమంటుందో తెలుసా? ఆయన వస్తున్నాడు, వెళ్తున్నాడు, ఆయనకి మేడ మీద ఇల్లు కట్టేద్దాం. బా, ఎంత ఆలోచన అండి! ఒక స్త్రీకి ఎంత ఆలోచన! అర్థమవుతుందా మీకు? మనకి ఏ రోజైనా అసలు అట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటారా? ఇల్లు కట్టొద్దు, ఇల్లు కట్టేంత వద్దు, కనీసం మన దశంభాగం మనం మందిరానికి ఇద్దామనేటువంటి ఆలోచన మనకు ఉంటుందా? మనల్ని మనం పరిశీలించుకుందామా? దేవుడు ఏం చెప్పాడు? మీకు వచ్చేదానిలో దశంభాగం ఏమన్నాడు? చాలామంది చాలా ఈజీగా చెప్పేస్తారు ఏంటంటే, అది పాత నిబంధన అయ్యా, కొత్త నిబంధనలో అంతా మారింది అంటాడు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పలేదు, అయ్యా మీరు సోంపులోను జీలకర్రలోను దశంభాగం ఇస్తున్నారు, అవి మానక నీతి న్యాయ విషయాల్లో చేయండి అన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడమ్మా. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ కొట్టువేళ. మరి ఆ దశంభాగం మనం మందిరానికి ఇస్తున్నామా? అర్థమవుతుందా నేను చెప్పేది? ఈ స్త్రీ అంట మేడ కట్టేద్దామండి, ఓ సేవకుడు వస్తున్నాడు. మన స్త్రీలు చెప్తున్నామా భర్తలకి, సేవకుడు వస్తున్నాడు మేడ కట్టేద్దాం? ఉన్నారా ఇలాగా మన స్త్రీలు? ఈ స్త్రీ నేను అంటాను ఆ 28 లక్షల్లో సపరేట్గా ఉందమ్మా. హల్లెలూయా. అర్థమవుతుందా? తను ఏమంటుందంటే, మొదటిది భోజనానికి రమ్మని పిలుస్తుంది, ఆయన గౌరవించాలని ఆశపడుతుంది. రెండోది ఏంటంటే ఆయనకి కావాల్సినటువంటి బాగోగులు చూసుకుంటుంది ఆవిడ. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ముందుకెళ్దాం, చదువుతారా? 13. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనుల్లో కాపురమున్నానెను. చాలు. ఏమనంటే, రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా? ఎవరు అడిగారు ఈ ప్రశ్న? ఎలీషా అడిగాడు. ఎందుకు అడుగుంటాడు? నేను అంటాను, అంతకుముందు ఎలీషాకి ఎవరో కొద్దిగా చేసి ఉంటారు. చేయగానే ఏమడిగారు? ఫేవర్ అడిగారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అంతకుముందు ఎలీషాకి ఎవరో సాయం చేశారండి. సాయం చేసి ఫేవర్ అడిగారు. ఒకటి, బాబు ఇగో ఈ 100 కుర్చీలు మనయే, తీసుకో, చర్చికి ఇచ్చేస్తారు. ఫేవర్ ఏంటో తెలుసా? వెనకాల మా నాన్నగారి పేరు రాయి. బాబు ఈ 10 ఫ్యాన్లు మనయే, పైన రాయి. అర్థమవుతుందా మీకు? నేను ఈ మాటలు మాట్లాడట్లేదండి, జరిగింది చెప్తున్నా. అక్కడ ఏమంటున్నా అంటే, ఎలీషా నీకేమన్నా నేను చేయనా? ఎందుకు ఆ మాట అంటే, చుట్టూ ఉన్న జనాల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? కానీ ఈ స్త్రీ ఏమంటుందో తెలుసా? నాకు చాలా ఇష్టం ఈ మాట. ఏంటంటే, నేను నా స్వజనులలో కాపురం ఉన్నాను నేను. అంటే ఏమందో తెలుసా? ఇదంతా మందే, ఇదంతా మందే. నాకు ఆయన ఏం చేయక్కర్లా, ఆయన ఏదో చేస్తాడని చెప్పి నేను ఇవన్నీ చేయట్లా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన ఏదో నాకు చేయాలని నేను చేయట్లేదండి. ఆయన సేవకుడిగా ఆయన నేను గౌరవించాలని ఆశపడ్డాను, ఇంటికి పిలిచి భోజనం పెట్టాను. ఆయన సేవకుడిగా ఆయన చక్కగా సుఖంగా ప్రశాంతంగా ఉండాలని నేను ఆశపడ్డాను. చక్కగా సుఖంగా ప్రశాంతంగా ఉన్న కోసం నా ఇంటిపైన నేను ఒక మేడగా దిగించాను. అంతే. ఆయన నుంచి నేనేమీ ఆశించి ఇవన్నీ చేయట్లేదు. నేను అంటాను, ఎంతమందికి ఇటువంటి మంచి మనసు ఉందండి? ఒక కోరిక కోరాలనుకోండి, ముందు నుంచే ఫోన్ చేస్తారు. అర్థమవుతుందా మీకు? మా లైవ్ కానీ పర్లేదు, మా డైరెక్టర్ ఉన్నాడు, ఆయన కానీ ఒకసారి ఒక పర్సన్ నుంచి మెసేజ్ వచ్చింది అనుకోండి, ఆయన ఏమంటాడు చెప్పనా? అరే ఏంటి ఈ క్యాండిడేట్ మెసేజ్ పెట్టాడు అంటే కరెక్ట్గా 4 రోజుల్లో ఏదో అడుగుతాడు.
అర్థమవుతుందా? అంటే ఒక నెల రోజుల్లో లీవ్ అడుగుతాడు, లేకపోతే కమిషన్ అడుగుతాడు, లేకపోతే డబ్బులు అడుగుతాడు, లేకపోతే ముందేమని అడుగుతాడు. వెయ్యాలి అని అంటే ఒక మెసేజ్, బ్రదర్ ఎలా ఉన్నారు ముందు వస్తుంది. ఫస్ట్ ఒక 1000 అడుగుతారు, తర్వాత చెప్పాలి 2000, తర్వాత 5, 10 తర్వాత కనపడు. అంతేనా? సో ఒక ఫేవర్, ఇది ఒకటి అలవాటు అయిపోయింది మానవ జీవితంలో, ఇది ఒకటి సర్వసాధారణం అయిపోయింది ఈ జనరేషన్లో. కానీ ఆ స్త్రీ అంట భలే చెప్పిందండి, నేను నా స్వజనులతో ఉన్నా, నేను ఆశపడి నేను ఇది చేయట్లేదు. హల్లెలూయా. ఇతరులు అది చేస్తున్నారు కాబట్టి ఎలీషాకి ఆ మాట అడగాలనిపించిందండి. ఏంటో తెలుసా? అమ్మ, నేనేమన్నా రాజుతోని కానీ ఎవరితో మాట్లాడమంటావా, నీకేమన్నా కావాలా అని అడిగితే నాకేమక్కర్లేదు. హల్లెలూయా. 3 విషయాలు చెప్పా, ఇంకో దానికి తీసుకెళ్తాను. ఇప్పుడు 14 చదవండి అమ్మా. ఎలీషా ఆమె నేనేమి చేయకోరుచున్నదని వాని అడుగగా, గెహజీ ఆమెకి కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. ఎవరు చెప్పారు? జాగ్రత్తగా రండి. ఎవరు చెప్పారు? గెహజీ చెప్పాడు. ఆమె అడిగిందా? అర్థమవుతుందా? ఇది జాగ్రత్తగా, ఎందుకంటే నెక్స్ట్ పాయింట్ దీనికి రిలేట్ అయి ఉంటుంది. ఏంటంటే ఆమె అడగలేదు, గెహజీ చెప్పాడు. ఏమని? అయ్యా, ఆమెకి కుమారులు లేరు, ఆమెకి పిల్లలు లేరు. ఆమె భర్త ఏమో ముసలివాడు అయిపోయాడు, అప్పటికి ఏజ్ అయిపోయింది, ముసలివాడు అయిపోయాడు. సో మరి పిల్లలు లేరు అని అంటే అప్పుడు ఎలీషా చెప్తాడు, నీకు నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక బిడ్డని దేవుడు ఇస్తాడని. హల్లెలూయా, హల్లెలూయా. సో నేను అంటాను, ఈమె ఆ సేవకుని కనీసం ఆమెకు ఉన్నటువంటి లోటుపాట్ల గురించి కూడా అడగట్లా. నేను అంటాను, నువ్వు సేవకుడిని అడగట్లేదు కదా, అంటే ఖచ్చితంగా ఈమె దేవుడిని అడుగుంటుంది అంటారా? అంతేనా? దేవుడిని అడుగుండాలా? అంటే ఈమెకి దేవునితో ఒక సత్సంబంధం అనేది ఉంది. హల్లెలూయా. ఈ పాయింట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునితో చాలా క్లోజ్గా రిలేట్ అయి ఉంది. ఏంటి అని అంటే తనకున్న పాయింట్స్ని తనే డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుకోగలుగుతుంది, యెహోషాపాతు రాజులాగా. హల్లెలూయా. కొన్నిసార్లు మనము ఇతరులు మన కోసం ప్రార్థన చేస్తారని చూస్తూ ఉంటాం. ప్రేయర్ రిక్వెస్ట్లకు వెళ్ళి పెట్టి, అయ్యా మీరు చేస్తే ఇది అవుతుంది. ఇందాక నుంచి బ్రదర్ చెప్తున్నారు మంచి మాట. ఏంటి? మా ప్రార్థన ఏపాటిదండి? దేవుని యొక్క కృప. మీరు రండి ప్రార్థన చేయండి కాదంట్లా, కానీ మన ప్రార్థనలు మనం చేస్తున్నావా? 3 ప్రశ్నలు నేను అడగాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు 3 ప్రశ్నలు మీరు నాకు ఆన్సర్ చేయండి. ఈరోజు ఉదయం నేను ప్రార్థన చేసుకుని సన్నిధికి వచ్చాననే వాళ్ళు చేయి చూపిస్తారా? హల్లెలూయా. 50%. పర్లేదు, నేను ఎవరిని కించపరచడానికి చెప్పట్లేదు. నా రెండో ప్రశ్న ఏంటో చెప్పనా? నేను, నా కుటుంబం, నా బంధుమిత్రులు, నా పిల్లలు అందరూ బాగుండాలని ప్రార్థన చేశారా? సేమ్ 50%. వెరీ గుడ్, చాలా సంతోషం. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగినా వింటారా? నేను ఈరోజు మందిరానికి వెళ్తున్నా, నాతో పాటు ఒకరిని తీసుకెళ్ళాలి, ఎవరినైనా నా దగ్గరికి పంపి యేసయ్యా అని ఎవరైనా ప్రార్థన చేశారా? బాబోయ్, ఒక్క చేయలేలా. చూసారా? అంటే అర్థమైందా మీకు? అంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తామనంటే, మన ప్రప్రదమైనటువంటి ఆజ్ఞ, దేవుడు వెళ్తూ ఆయన చనిపోయి తిరిగి లేచి 40 రోజులు ఉండి ఆరోహణవుతూ ఏం చెప్పాడమ్మా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, శిష్యులను తయారు చేయండి. అది అందరి పని కదా. మరి అది మన మెయిన్ డ్యూటీ కదా, అది మనం చెయ్యం. మనం వెళ్ళాలి, మనం మందిరానికి వెళ్ళాలి, మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి. నేను అంటాను, మీ అందరికీ వైద్యుడు ఉన్నాడు. హల్లెలూయా. మీ అందరికీ వైద్యుడు ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి. మీరు రక్షణ అనుభవం పొందుకున్నారు కదా, మరి నశించిన వాళ్ళందరూ బయట ఉన్నారు కదా, వాళ్ళని మందిరానికి తీసుకురావాల్సిన బాధ్యత మీ దగ్గర ఉందా? మరి ప్రార్థన చేయలేదే? కొన్నిసార్లు మనం ప్రార్థనలు చెయ్యం, మన ప్రార్థన సరిగ్గా ఉండదు. అర్థమవుతుందా? వాళ్ళు చీకట్లో బతుకుతున్నారమ్మా, వాళ్ళకి మీకు వల్లే వెలుగు లేదు. నీకు కష్టం వచ్చిందనుకో, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు నీకున్నాడు, వాళ్ళకి లేరుగా. నీకు అనారోగ్యం వచ్చిందో, నేను స్వస్థపరిచి యెహోవా నేనని సెలవిచ్చిన దేవుడు నీకున్నాడు, వాళ్ళకి లేరుగా. నీకు అప్పులు ఉన్నాయి అనుకో, నిన్ను అప్పు ఇచ్చేవాడిగా చేస్తాడని చెప్పే దేవుడు నీకున్నాడు, వాళ్ళకి లేరుగా. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఉన్నాడని? నేను అంటాను, ఈరోజు సంఘాలు నింపబట్టలేదు అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? సంఘం పనిచేయట్లేదు. అర్థమవుతుందా? సంఘం పనిచేయట్లేదు. సంఘం పని ఏంటంటే, నేను అంటాను, కనీసం ఈ సంవత్సరం ఒక తీర్మానం తీసుకోండి, ఒక్కడిని తీసుకురండి. ఏమండి? ఒక్కడిని తీసుకురండి ఈ సంవత్సరం అంతా. ఎంత ఈజీ పని అది. చిన్న ప్రార్థన చేయండి పొద్దున్న లేచి, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, ఆత్మని నా దగ్గరికి తీసుకురా. మా టీం ఉన్నారు, ఒకసారి అటు ఇటు పరిగెడుతున్నారు కాన్ఫరెన్స్లో.
మేము కాన్ఫరెన్స్ చేస్తాం, వర్షిప్ కాన్ఫరెన్స్ దుబాయ్లో. అటు ఇటు పరిగెడతా ఉన్నారు. పరిగెడతా ఉంటే నేను చూస్తూ ఉన్నాను, ఒక పావు గంట అరగంటలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. ఇంకా అటు తిరుగుతున్నారు, వైర్లు పెడుతున్నారు, చేస్తున్నారు. ఏంటంటే స్పీకర్ రావట్లేదన్న. ఏంటి స్పీకర్ రావట్లేదన్న, పిఏ సిస్టమ్ నుంచి కనెక్ట్ చేస్తే స్పీకర్కి వర్క్ అవ్వట్లేదని. నేను అన్నాను చాలా సింపుల్గా, ప్రార్థన చేశారా అని అడిగా. ఏంటి ప్రార్థన చేశారా అని అడిగితే చేయలేదన్నా అన్న. నేను అదేనా మరి స్పీకర్ పెడుతున్నారు రావట్లేదు కదా, మరి ప్రార్థన చేయకపోతే ఎలా అని చెప్పి చేతులు పట్టుకున్నాం, ముగ్గురు కలిసి ప్రార్థన చేసాం. వైర్ పెట్టగానే స్పీకర్ పనిచేసింది. ఎలా సాధ్యం? హల్లెలూయా. ఎలా సాధ్యం? నాతో పాటు సిస్టర్ ఉంది, ఆ ఇంట్లో వాటర్ ప్రాబ్లం అంట. ఏంటి వాటర్ ప్రాబ్లం? మేము ఇన్విటేషన్స్ ఇవ్వడానికి వెళ్తున్నాం, అందరు సేవకులు కలవటానికి. ఫస్ట్ డే కలిసాం, అన్న వాటర్ ప్రాబ్లం అన్న అని చెప్పింది. సరే చెప్తారు కదా జనరల్గా, అయిపోయింది. సెకండ్ డే కలిసాం, సేమ్ చెప్పింది. థర్డ్ డే మార్నింగ్ కలిస్తే సేమ్ చెప్పింది. నేను అన్నాను, అమ్మ కారు పక్కన పార్క్ చేసి అమ్మ 3 రోజుల నుంచి చెప్తున్నావు కదా నాకు, అన్న వాటర్ ప్రాబ్లం, అన్న వాటర్ ప్రాబ్లం చెప్తున్నావు కదా, ప్రార్థన చేసావా అని అడిగా. ఈ వెస్ట్ గోదావరి చేయలేదన్నా అంది. అర్థమవుతుందా మీకు? అంటే కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలే అని ప్రార్థన చేయం మనం. చిన్న చిన్న విషయాలేగా, దీనికి ప్రార్థన ఎందుకని చెప్పేసి సైడ్ ట్రాక్ చేస్తూ ఉంటాం, చిన్నదే అని చెప్పేసి. కార్ పార్క్ చేసా కదా, ప్రార్థన చేయమ్మా, ఇప్పుడు ఒకసారి ప్రార్థన చేసుకో, కళ్ళు మూసుకొని ఇప్పుడే చేయన్నా. సాయంత్రం ఇంటి ఓనరు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆమె చేసి ఆమె పంపించేసింది. అంటే వాటర్ సాల్వ్ ప్రాబ్లం అయిపోయింది. నేను అంటాను, కొన్నిసార్లు మనకి దేవుడితో ఆ సత్సంబంధం లేదండి, దేవుడితో ఆ పర్సనల్ రిలేషన్ లేదు, ఇతరుల మీద ఆధారపడతాం. మీరు ప్రార్థన చేయండి అన్నా, మాకు దేవుడు స్వస్థత ఇస్తాడు. మీరు ప్రార్థన చేయండి అన్నా, మాకు అప్పులు తీరుస్తాడు. మీరు కూడా వచ్చి ప్రార్థనలో కూర్చోండి అమ్మా అన్నాం అనుకో, రారు. బ్రదర్ ఏదో చెప్తున్నారు, ఉపవాస ప్రార్థనకి రండి అని. ఎంతమంది వస్తారు? ఇంతమంది వస్తారా? అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? మీరు కూడా రండి ప్రార్థన చేద్దామంటే రారు జనాలు. మేము మాత్రం మీ గురించి ప్రార్థనలు చేయాలి. నాకు ప్రేయర్ టీం ఉంది, ఒక 48 మంది ఉన్నాం. సో ప్రతిరోజు ఒక 300-350 మంది గురించి వీళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎన్నో కార్యాలు చేస్తారండి దేవుడు. ప్రార్థన చేస్తే ఇంచుమించుగా 78 అద్భుతాలు చూసాం మేము లాస్ట్ ఇయర్. హల్లెలూయా. చిన్న మాట కాదు అది. ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇస్తాడు. ఆ సత్సంబంధము దేవుడితో మనం కలిగి ఉన్నామా? నేను అంటాను, ఈమెమందో తెలుసా, కనీసం ఆ ప్రార్థన రిక్వెస్ట్ కూడా పెట్టట్లా. నేను అనుకుంటాను దేవుడికి పెట్టుంటుంది, అందుకే ఎలీషాని పంపించాడు. హల్లెలూయా. అంతేనా కదా? దేవుడికి పెట్టుంటుందండి ప్రార్థన, అందుకే ఎలీషా లాంటి ప్రవక్తే వచ్చాడు. హల్లెలూయా. రైట్. నెక్స్ట్ 4 విషయాలు చెప్పాను. 5వ విషయం చెప్తే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది, చదవండి. 4:21 నుంచి చదవమ్మా. 21, 22, 23. అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి. చాలు, ఒక్కసారి దాని పైది చదువుతాము. నేను చెప్తానులేండి, ఇంకంత డీప్గా మనం వెళ్ళొద్దు. నాకు ఆల్రెడీ 40 మినిట్స్ అయిపోయింది. నేను క్లుప్తంగానే ముగించడానికి ట్రై చేస్తాను. ఆ పిల్లవాడిని దేవుడు ఇచ్చాడు కదా. హల్లెలూయా. ఆ పిల్లవాడిని ఇచ్చినప్పుడు ఆ పిల్లోడంట వాళ్ళ నాన్నతో పాటు పొలంలోకి వెళ్తే నాకు తలనొప్పి వస్తుంది అని అంటే, వాళ్ళ నాన్న ఒక కుర్రోడిని పంపించి నువ్వు వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళంటే వాళ్ళ అమ్మ ఒళ్ళో పెట్టుకుంటుంది. మధ్యాహ్నం వరకు ఆ పిల్లోడు చచ్చిపోయాడు. అర్థమవుతుందా? దేవుడిచ్చిన పిల్లోడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆమె రియాక్షన్ చూడండి, ఇక్కడ జాగ్రత్తగానండి. ఆ పిల్లోడు చనిపోయాడు. మనమైతే స్టార్ట్ చేసేస్తామా ఆ టైంకి? కానీ ఈ స్త్రీ చేసిన రియాక్షన్ చూడండి. 21. అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి, ఒక పనివాణిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా. చాలా, ఇక్కడ ఆపండి. ఏంటంటే చాలా స్మూత్గా ఒక ప్లాన్ చేస్తుంది. ఏంటంటే ఆ దైవజనుని మంచం మీద పడుకోబెట్టింది, చక్కగా బయటకు వచ్చింది. నాకు కొంచెం అరేంజ్ చేయి, నేను వెళ్ళి ఒకసారి దైవజనుడి దగ్గరికి వెళ్ళొస్తాను అని అంది. అంటే ఏంటనంటే ఒక సాధారణంగా వాడికి హెడేక్ వచ్చింది, వాడి ఇంట్లో కూర్చోబెట్టి, అరే నువ్వు కూర్చోరా, నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని వస్తాను, ఆయిల్ తీసుకొస్తాను, లేకపోతే దైవజనుడిని తీసుకొస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడుతూ వెళ్ళే వాళ్ళు ఉంటారు చూసారా. అంత సర్వసాధారణంగా ఆ స్త్రీ బిహేవ్ చేస్తుంది. హల్లెలూయా. నేను అడుగుతున్నాను, మనలో ఎంతమందికి ఆ విశ్వాసం ఉంది? అర్థమవుతుందా? 50 కిలోమీటర్లు వెళ్ళి 50 కిలోమీటర్లు వెనక్కి రావాలి. అప్పటికి మనకిలాగా కార్లు లేవుగా, గాడిదలు వేసుకుని వెళ్ళాలి. 50 కిలోమీటర్లు వెళ్ళి 50 కిలోమీటర్లు వెనక్కి రావాలి దైవజనుడు రావాలంటే. మరి అంత విశ్వాసం ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే చిన్న కుమారుడు చచ్చిపోతే చాలా సాధారణంగా ఎలా ఉంటుంది ఈ స్త్రీ? నేను అంటాను, ఈ 28 లక్షల్లో ఎవరు కనపడలే అట్లా. అర్థమవుతుందా? ఈ 28 లక్షల మందిలో ఎవరు లేరాలా ఆ స్త్రీలా? నేను అంటాను, ఇంతమంది ఉన్నాం కదా, ఈరోజు మీ ఉద్యోగం పోయిందనుకో, ఇక్కడ ఆమె అనకండి దయచేసి, రైట్?
ఈరోజు నీ ఉద్యోగం పోయిందనుకో, సర్వసాధారణంగా నడిచేవాడు ఎవడైనా ఉన్నాడు ఇక్కడ? అర్థమవుతుందా? నేను ప్రాణం గురించి మాట్లాడట్లేదండి, మీకున్న ఉద్యోగం గురించి నేను మాట్లాడుతున్నా. ఒక్క చిన్న కష్టం వస్తే అల్లాడిపోతామే. అయ్యో బాబోయ్ అన్న, నా వల్ల కావట్లేదు. నాకు కొంతమంది వస్తుంటారు నిజంగా, కొన్నిసార్లు వాళ్ళ కష్టాలు చెప్తా ఉంటే నాకు నవ్వు చేస్తూ ఉంటుంది లోపల. అన్న అసలు నా వల్ల కాదు, చాలా విచిత్రమైన ఎక్స్ప్రెషన్, నా వల్ల కావట్లేదు అన్న. ఏంటమ్మా ఏమిదంటే తలనొప్పి అన్న. తలనొప్పి వస్తుంది, తలనొప్పి రాదా? ఏమండి తలనొప్పి రాదా మనకి? అన్న జ్వరం అన్న 3 రోజులు, జ్వరం వస్తే 3 రోజులే ఉంటుందమ్మా. అది జ్వరం ఎందుకు వచ్చింది? నీ బాడీ ఓవర్ హీట్ అయిపోయి సంవత్సరానికి ఒకసారి నీలో ఉన్న హీట్ బయటికి వెళ్ళిపోవాలి. సో జ్వరం వస్తుంది, పారాసిటమాల్ వేసుకో, మాకు అక్కడ పెనడాల్ దొరుకుతుంది, వేసుకుంటే తగ్గిపోద్ది. అసలు నేను అంటాను, దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించాడు తెలుసా? జ్వరం వస్తే భయపడేంత ఆశీర్వదించాడు. చప్పట్లు కొడదాం. అర్థమైందా మీకు? నేను చెప్పిన మాట అర్థమైందా? జ్వరం వస్తేనే మనం భయపడిపోతున్నాం అంటే మీకు ఇంకా పైన ఇంకొచ్చే రోగాలు ఏమి ఇవ్వట్లేదమ్మా దేవుడు. చప్పట్లు కొట్టి స్తుతించండి ఆయన్ని. హల్లెలూయా. కొంతమందికి నేను చూస్తానండి, క్యాన్సర్ పేషెంట్లు వస్తూ ఉంటారు. కొంతమంది కాలు ఇరిగిపోయి, చెయ్యి ఇరిగిపోయి, అర్థమవుతుందా? అసలు అలాంటి స్టేజ్లో దేవుడు మనల్ని పెట్టలేదు కాబట్టి నేను అనుకుంటాను జ్వరంకే కంగారు ఎత్తిపోతున్నారు మీరంతా. మనిషి చచ్చిపోతే ప్రశాంతంగా ఉందండి, నేను దైవజనుడి దగ్గరికి వెళ్తాను. ఏంటా విశ్వాసం? నేను అనుకుంటాను మిగతా 28 లక్షల్లో లేదండి. యేసుక్రీస్తు ప్రభువారు అన్నిటికన్నా యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్చర్యపరిచిన విషయాలు. యేసుక్రీస్తు ప్రభువారే ఆశ్చర్యపోయించిన విషయం ఏంటో చెప్పనా మీకు? శతాధిపతి యొక్క విశ్వాసం. నేను వస్తా పదయ్యా అని అంటే, నువ్వు రావద్దయ్యా, నువ్వు మాట చెప్పు, అక్కడ స్వస్థత వస్తుంది అన్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నామండి మనం అలా? ఆయన్ని బాగా విసికించినటువంటిది కూడా అదే తెలుసా? నజరేతు పట్టణం ఆయన సొంత ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపోయాడంట. నేను అంటాను, మనది అల్ప విశ్వాసమా గొప్ప విశ్వాసమా? దేవుణ్ణి ఆశ్చర్యపరిచేంత విశ్వాసం మనకుందా? ఈ స్త్రీకి ఉందండి. హల్లెలూయా. ఈ స్త్రీకి ఆ విశ్వాసం ఉంది. ఏం జరిగినట్టు వెళ్ళిపోయింది. అక్కడ చూడండి, భలే గమ్మత్తుగా ఉంటుంది. చదవండి. ఆమె అనగా, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినం కాదే, అతని యొద్దకు ఎందుకు పోవదునని అడుగగా ఆమె. ఈయన ప్రశ్నలు చూడండి. ఓ పక్క బిడ్డ చచ్చిపోయి ఉన్నాడు, అక్కడ పెనివిటి అడిగేటువంటి క్వశ్చన్ చూస్తున్నారా? ఈరోజు అమావాస్య కాదుగా. మన వాళ్ళు ఉంటారు కొంతమంది, దేవుడికే చుక్కలు చూపిస్తారు తెలుసు వీళ్ళు. ఏంటి? దేవుడికే చుక్కలు. చిన్న బిడ్డ పుడతాడు ప్రార్థన చుక్క పెట్టేస్తారు. ఏంటి? కాటికి తీసి చుక్క పెట్టేయాలి, పెట్టి ప్రార్థన చేస్తున్నారు. ఏంటి ఎంత దారుణం అండి. మొన్న సేవకుడిని పిలిచారంట దుబాయ్లో. పిలిచి ఇట్లా వివాహం ఉందన్న, కరెక్ట్గా 11:36 రండి అన్నాడంట. ఏం దారుణం అండి మనకిది. ఏంటంట కరెక్ట్గా ఎందుకు ముహూర్తం? క్రైస్తవులంగా మనం లేవా? చాలామంది మనం నవ్వుకుంటున్నాం, కానీ ఎంతమంది లేరు పిల్లలు పుడితే చుక్కలు పెట్టి దేవుడికి చుక్కలు చూపించేవాళ్ళు మనలో? ఏంటండి ఇదా మన లైఫ్? నల్ల పిల్లి ఎదురొస్తే ఒకసారి వెళ్ళేటప్పుడు ఎవడైనా తుమ్మితే, నువ్వు నిన్నంతా గది సర్దుకున్నావు, అంతా దులిపావు, దుమ్ము ఉంది, తుమ్ము వస్తుంది, తుమ్మితే వెళ్ళకూడదు. హే కూర్చో. గర్భవతి అయితే సముద్రం వైపు వెళ్ళకు, నువ్వు ఏం చేస్తా, సముద్రం మింగేస్తా. నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న జనమైన మనం ఏమండి? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న జనాలు చేసేటువంటి పనులు ఉన్నారు. ఈయన అంటున్నాడు పాపం, ఆ ఎలీషా ముందొచ్చి, ఈయనకి ఆల్రెడీ అప్పటికే ముసలోడు అయిపోయి ఆయన ఏం చేయలేడు పాపం. అయినా కూడా దేవుడు గర్భాన్ని తెరిచాడు కదా అబ్రహాం జీవితంలో చేసినట్టు. అంత కార్యం చేస్తే ఈరోజు అమావాస్య కాదే, ఎందుకు వెళ్తారో పాప. అవేమో బాధ, చిన్న పిల్లడు చచ్చిపోయినాడు అని. అసలు ఎంత దారుణం కదండి. సరే కొంచెం త్వరగా ముగించడానికి ట్రై చేస్తాను. నేను పోవటం మంచిదని చెప్పి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. 26 చదవండి ఒకసారి. 26. నీవు ఆమెను ఎదుర్కొన్నట్టుకే పరుగున పోయి, నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. ఏం పైన ఒక్కసారి నేను చదువుతా చూడండి. ఏంటంట, నీవును నీ పెనిమిటియు ఎవరు?
నీ బిడ్డ సుఖంగా ఉన్నారంటే ఏమందామే? హల్లెలూయా. ఒకసారి ఆమె కోసం చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా? కుమారుడు చచ్చిపోతే నీ బిడ్డ సుఖంగా ఉన్నాడా అని గెహజీ అడిగితే సుఖంగా ఉన్నాడనంట. హల్లెలూయా. ఇది కదండి ఫెయిత్ దేవుడు కోరుకునేది మన దగ్గర నుంచి, కాదా? ఒక ఉద్యోగం పోతే అల్లాడిపోతాం, కొన్ని అప్పులు పెరిగితే అల్లాడిపోతాం. అసలు ప్రపంచంలో ఉన్న అప్పంతా నా దగ్గరే ఉందని అనుకుంటారు జనాలు. అసలు అన్నా నేను అయిపోయిందన్నా, నా పని అయిపోయిందన్నా, రేపు ఏం జరుగుతుందో తెలియదన్నా వణికిపోతూ ఉంటారు. కొంతమంది గుండె నొప్పి వచ్చేస్తుంది తెలుసా? కొంతమంది గుండె నొప్పి వచ్చేస్తుంది, రాత్రులు నిద్ర పట్టట్లేదన్నా నాకు. కొంతమంది పెళ్ళి కోసం భయపడుతున్నారు. ఏంటి? పెళ్ళిళ్ళ కోసం. నేను అంటే జాగ్రత్త చూసి చేసుకోండి, ప్రార్థన చేసుకొని దేవుడే ఇస్తాడు. అర్థమవుతుందా? నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఏంటంటే పెళ్లి చేసుకోడంట. ఎందుకంటే పరిస్థితులు బాగాలేదు బావా ఈ రోజుల్లో అంటాడు. ఎందుకు బాగాలేదురా? దేవుడికి ప్రార్థన చేయరా నాయన. దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడే ఇస్తాడుగా. పెళ్ళిళ్ళ కోసం నిద్ర పట్టట్లేదు జనాలకి. ఎంత దారుణంగా ఉందండి సమాజం. ఈ బిడ్డంట చనిపోయిన బిడ్డ క్షేమమా అని అంటే క్షేమము అని చెప్పిందంట. హల్లెలూయా. అంతటి విశ్వాసము నాకు తెలిసి మిగతా వాళ్ళ దగ్గర లేదండి. ఇంకో 2 విషయాలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. కొంచెం ముందుకెళ్ళండి. 28 చదువమ్మా. అప్పుడు ఆమె, కుమారుడు కావాలని నేను నా ఏలిన వాడవైన నిన్ను అడిగితినా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంట, కుమారుడు కావాలని నేను అడిగానా? నేను నిన్ను అడిగానా? తెగింపు చూసారా దేవుడితో ఎలా మాట్లాడుతుంది? నేను అంటాను ఎలీషాని సాదృశ్యంగా దేవుడితో అనుకుంటే ఏమంటుంది? నేను అడిగానా నిన్ను? అడగలేదుగా అమ్మ. ఎవరు చెప్పారు? గెహజీ చెప్పాడు అక్కడ, అంతేనా? గెహజీ చెప్పాడు పిల్లలు లేరని గెహజీ చెప్తే ఎలీషా ఏం చేశాడు? నెక్స్ట్ ఇయర్కి వెళ్ళా నీకు మన వాళ్ళు ఇస్తారు చూసారా వాగ్దానం ఆ టైప్లో, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళా నీకు కుమారుడు. నేను అడగలేదే నిన్ను. నేను అంటాను దేవుణ్ణి నన్ను సృష్టించమని మీలో ఎవరైనా అడిగారా? అర్థమవుతుందని డౌట్. మీలో ఎవరైనా నన్ను సృష్టించయ్యా, నన్ను పుట్టించయ్యా, ఇందాక బ్రదర్ పాడుతా అన్నారు మాట, నీ ఉనికికి కారణం ఆయన. హల్లెలూయా. మనం ఎవరు దేవుణ్ణి అడగలా నన్ను సృష్టించమని. కానీ నేను అంటాను ఈ స్త్రీకి ఒక దమ్ము ఉందండి, దేవుడితో మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? నేను నిన్ను అడిగానా ఇవ్వమని అని గుర్తు చేస్తుంది. నేను అడగలేదే నిన్ను. ఆమె ఫెయిత్ చూసారా? ఆమె ధైర్యం చూసారా? ఆమె తెగింపు చూసారా? ఎక్కడ చూసాం ఇది? యాకోబు దగ్గర చూసాం, అవునా? నన్ను ఆశీర్వదిస్తే తప్ప, అదే కదా అక్కడ ఉంటే చూడండి, 30 చదవండి. ఆ మాట విని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా ఆమెతో కూడా పోయాను. సరే నేను నా దండం ఇచ్చి పంపిస్తాను వెళ్ళు అని అన్నాడు. నా దండం ఇచ్చి పంపిస్తాను వెళ్ళి ఇలా చేయంటే నేను మాత్రం వెళ్ళనయ్యా, నువ్వు వస్తేనే నేను వెళ్తా. ఎంతమంది దేవుడి దగ్గర ఇలా కూర్చుంటున్నాం మనం? నువ్వు ఆశీర్వదిస్తేనే నేను వెళ్తా. ఎంతమంది కూర్చుంటున్నాం? ఒక్క కష్టం వస్తే ఇందాక బ్రదర్ చెప్తున్నారు, ఉపవాస ప్రార్థన చేసుకుని కూర్చుని ప్రార్థన చేస్తే తీరుద్దమ్మా, దేవునికి స్తోత్రం. కరెక్ట్గా ఒక రోజు ఉంటాం, 2వ రోజు ఉంటాం, 3వ రోజు ఎవడో చపాతీ ఇస్తాడు, 4వ రోజు పక్కన బిర్యానీ వండుతారు, అయిపోయింది. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ఒక కన్సిస్టెన్సీ. నిన్న మా అయ్యగారు మాట్లాడుతున్నాడు ఏంటంటే కన్సిస్టెన్సీ లేదు క్రైస్తవులకి. ఒక నియమ నిబంధనలు, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత ఈ రోజుల్లో క్రైస్తవులకి ఉండట్లేదు. నాకు ఇది చేస్తేనే నేను వెళ్తా. నేను అంటాను ఒక 3 రోజులు ఉందాం అనుకుందాం. 3 రోజులు ఉంటున్నారా? ఒక 40 రోజులు ఉందాం అనుకుంటున్నాం. 40 రోజులు ఉంటున్నారా? మీరు చేయగలిగింది మీరు చేయండి అంటున్నాను నేను. అర్థమవుతుందా? మీరు చేయగలిగింది మీరు చేయండి. నేను ఈ తీర్మానం తీసుకున్నానయ్యా, నేను ఇది చేస్తానయ్యా, నాకు ఈ కార్యం చేయని దేవుణ్ణి ధైర్యంగా అడగగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. ఆయనకి ఏముందమ్మా? ఆయన సర్వసృష్టి ఆయనది. ఆయన మీ కార్యం చేయలేడా? ఒకడు అంటాడు నా దగ్గర కూర్చోడు, అన్న నాది అప్పు చాలా పెరిగిపోయిందన్న, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఆయన పిలిచి చిన్న లాజిక్ చెప్పా, అరే జాగ్రత్తగా నువ్వు ఇప్పుడు నీకు 1000 రూపాయలు అప్పు ఉందనుకో, ఓకే, ఇంకొకటికి 10,000 ఉందనుకో, ఇంకొకటికి 1,00,000 ఉందనుకో, ఇంకొకటికి 10 లక్షలు ఉందనుకుందాం. నలుగురు. ఈ నలుగురు వ్యక్తులకి 1000, 10,000, 10 లక్షలు డిఫరెంట్ నెంబరు, అంతేనా? ఒక్కొక్కడికి 1000 అనేది వేరు, 10,000 వేరు, 1,00,000 రూపాయలు వేరు, 10 లక్షలు వేరు. నా దేవుడికి 4 ఒకటేగా, అవునా కాదా? అంతేనా? నా దేవుడికి అన్నీ ఒకటే. ఎందుకంటే
ఆకాశ వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను నీకు కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు ఆయన. నీ దశభాగం నువ్వు మందిరానికి ఇస్తే. హల్లెలూయా. ఆయన చేతిలో అంత ఉంది. సో ఈ 4 నెంబర్లు ఆయన దృష్టిలో ఒకటే. నీ కోణము, నీ కళ్ళు నీ దృష్టిలో చూడద్దు నువ్వు తమ్ముడు, దేవుడి దృష్టిలో చూడని చెప్పాను అడిగి. హల్లెలూయా. దేవుడి దృష్టిలో చూసేంత మనకి లేదు, మనకి కన్సిస్టెన్సీ లేదు. ఈ వంటంది నాకు ఇది చేస్తేనే, నువ్వు వస్తేనే నేను వెళ్తాను. హల్లెలూయా. బిడ్డ చనిపోయి ఉన్నాడండి, బిడ్డ చనిపోయి ఉన్నాడు పక్కన. నువ్వు వస్తేనే నేను వెళ్తా. లాస్ట్ విషయం చెప్పి నేను ఇంక ముగించడానికి ప్రయత్నిస్తాను. 37 చదవమ్మా. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయి. కుమారుణ్ణి బతికిచ్చాడు ఎలీషా. జాగ్రత్త చదవండి. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద పడి సాష్టాంగపడి లేచిన తరువాత కుమారుణ్ణి ఎత్తుకుంది. మీకు అర్థమవుతుందా? కొన్నిసార్లు మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు దేవుడు చేసాడనుకో, మొదటగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. ఆశీర్వాదాన్ని ఆనందించిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అర్థమవుతుందా? కానీ ఈ తల్లి ఏం చేసిందంటే, మొదటిగా ఆ సేవకుడి కాళ్ళ మీద పడిందంట, సాష్టాంగపడి నమస్కరించి ధన్యవాదాలు చెప్పి ఆ తర్వాత తనకు ఆశీర్వాదానికి వెళ్ళింది. నేను అంటాను, ఇందాక ఆ బిడ్డ ఇచ్చినట్టు తనకు దేవుడు ఆశీర్వదించినప్పుడు మొదటి జీతం తీసుకొచ్చి మందిరానికి ఇచ్చాడంట. ఇలా ఎంతమంది మనం ఉన్నాము? ఈ తల్లి అంటుంది, అయ్యా నీకు వందనాలని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత ఆ ఆశీర్వాదం దగ్గరికి వెళ్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడు మనల్ని ఆశీర్వదించిన నెక్స్ట్ మినిట్ మనకున్నీ అన్నీ తీసుకుని, మనకున్నీ అన్నీ వాడుకొని మిగిలింది ఆయనకి చేస్తున్నాం. మనం రివర్స్లో ఉన్నాం. నేను అంటాను, అక్కడ చాలామంది 28 లక్షల్లో మిగతా వాళ్ళందరూ రివర్స్లో ఉంటే ఈ స్త్రీ లైన్లో ఉందండి. అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా? పిలిచాడు. ఆ స్త్రీని పిలిచి, అమ్మా ఒక క్షామము రాబోతుంది, ఒక కరువు రాబోతుంది, ఈ కరువులో నువ్వు ఉండటానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? నీ లైను వేరు, నువ్వు ఒక సపరేట్ గుంపు, నువ్వు అందరిలో లేవు. హల్లెలూయా. నేను అంటాను, ఈరోజు మనం అందరిలోనే ఉన్నావా? దేవుడి కోసం ప్రత్యేకంగా ఉన్నావా? దేవుడికి ఇచ్చేటువంటి విధానంలో పక్కకు ఉన్నావా? హల్లెలూయా. అక్కడ ఏం జరిగిందో చెప్పి నేను ముగిచ్చేస్తాను. అదే 8 చూడండి. క్షామం కలిగింది. తర్వాత ఆ బిడ్డ, ఆ స్త్రీ వచ్చేసరికి తన ఇల్లు ఎవరో తీసుకున్నారు. తను రాజు దగ్గరికి వెళ్ళింది, రాజును అడుగుతుంది, రాజుకి చెప్తా ఉంది. అదే టైం కంట గెహజీ ఆ రాజు దగ్గర ఉన్నాడంట. హల్లెలూయా. తర్వాత మీరు చదవండి, ఇంకా నన్ను చూడండి, మనం ముగిచ్చేద్దాం. ఆ రాజు దగ్గరికి అదే టైంకి గెహజీ వెళ్ళాడంట. రాజు అడుగుతున్నాడంట, మీ ఎలీషా చేసిన కార్యాలు ఇంకా చెప్పాయా అని అంటే, ఎలీషా ఒక చిన్న బిడ్డని కాపాడాడండి, ఒక చిన్న బిడ్డ చనిపోతే లేచాడండి, ఆ షునేమి స్త్రీ గురించి అండి అని చెప్తా ఉన్న టైంలో ఈ స్త్రీ లోపలికి వెళ్ళిందంట. ఇది కోఇన్సిడెన్స్ అంటారా? అర్థమవుతుందా నా ప్రశ్న? అంటే ఈ స్త్రీ అక్కడికి వెళ్తున్నప్పుడు ఆ రాజు అదే విషయం చర్చించాల్సినంత అవసరం ఏంటి? ఈ స్త్రీ యొక్క పొలం లాగేశారు, స్థలం లాగేశారు, ఇల్లు లాగేశారు. ఈ 7 ఏళ్లలో నాకు కావాల్సింది నాకు తిరిగి ఇప్పిమని చెప్పి రాజు దగ్గరికి వెళ్తున్న టైంలో అదే టైంకి గెహజీని పిలిపించుకుని ఎలీషా ఏం చెప్పాడో చెప్పు అని అంటే, ఇదే స్త్రీ గురించి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ రావటం ఏంటి? నేను అంటాను, నా దేవుడి టైమింగ్ అది. హల్లెలూయా. నా దేవుడు నీకేమన్నా చేయాలనుకున్నాడు అనుకో, ఇందాక మనం అన్నాం, ఆయన ద్వారం తెరిస్తే మూయగలిగిన వాడు ఎవడు, ఆయన ద్వారం మూస్తే. హల్లెలూయా. నేను అంటాను, ఇట్స్ గాడ్స్ టైమింగ్. ఆ బిడ్డకి, ఆ స్త్రీకి ఒక నమ్మకం ఉంది. అందుకే ఆయన చెప్పగానే వెళ్ళిపోయింది. మీరు తర్వాత చదవండి. ఆయన ఏదైతే చెప్పాడో వెంటనే వెళ్ళిపోయింది. ఎందుకనంటే వెనక్కి వస్తే ఆమెకి తిరిగి చేయగలిగిన దేవుడు సమర్థుడన్న విశ్వాసం ఆమె దగ్గర ఉంది. నేను అడుగుతున్నాను, ఎంతమందికి ఈరోజు ఆ విశ్వాసం ఉంది? అలా చేస్తే ఏమన్నాడు తెలుసా? రాజు జవాబిస్తూ 6 నేను చదువుతున్నాను. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చింది. తను దేనికోసం వెళ్ళింది? తన స్థలం కోసం వెళ్ళింది, తన ఇంటి కోసం వెళ్ళింది. కానీ మీకు విషయం చెప్పనా, నా దేవుడు వెనక్కి ఇవ్వాలనుకున్నాడు అనుకో, నువ్వు ఏది కోల్పోయావో ఆ దేవుడు దానికి రెట్టింపిస్తాడు. హల్లెలూయా. ఎంత ఇచ్చాడో తెలుసా? ఆ స్థలము ఆ 7 ఏళ్లలో ఎంత పండిందో ఆ 7 కూడా తిరిగి ఇచ్చే అన్నాడు. హల్లెలూయా. అంటే నీకు 7 ఏళ్ళ శాలరీ ఈరోజు బోనస్ వస్తే నీకు ఎట్లుంటుంది? అర్థమవుతుందా?
ఈ 7 ఏళ్ళ బోనస్ నీకు వచ్చిందనుకో ఎలా ఉంటుంది? నీకు వచ్చే జీతం నీకు వస్తుంది నెల నెల. 7 ఏళ్ళు అయిపోయింది, సడన్గా మీ బాస్ పిలిచి అయ్యా తీసుకో కష్టపడ్డావు 7 ఏళ్ళు శాలరీ అన్నాడు, ఎట్లా ఉంటుంది? ఆమెకు అదే వచ్చిందండి. నా దేవుడి దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు అట్లా వెళ్ళలేదే? 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చి ఇస్తే ఏమిచ్చాడు? వెనక్కి 12 గంపలు ఇచ్చాడు. హల్లెలూయా. దావీదు వచ్చాడు, అన్నీ కోల్పోయాడు, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, అన్నీ పోతే తిరిగి 4 గంటల ఆశీర్వాదం దావీదుకి ఇవ్వలేదా? నేను అంటాను, నా దేవుడు నీ విషయంలో చేయాల్సింది అనుకునేది రెట్టింపు. కానీ మనం ఉన్నదానిలోనే నా దేవుడు నాకు చేసేసాడు, ఇదే నాకు చాలు, నేను ఇదే గుంపులో ఉంటా అన్నట్టుంటున్నాం. నేను అంటాను, ఈ స్త్రీ ఆ గుంపులో లేదండి. ఆ 28 లక్షల మంది ఒకవైపు ఉంటే ఈ ఒక్క స్త్రీ ఒకవైపు ఉందంట. ఆ స్త్రీకి కావాల్సినవి అన్నీ దేవుడు చేశాడు. నేను అంటాను, ఈరోజు ఈ సంవత్సరం, రానున్న సంవత్సరం అంతా ఈ స్త్రీ వల్లే చేద్దామా? దేవుడి కోసం పనిచేద్దామా? దేవుడికి విలువిద్దామా? దేవుని సేవకులకు విలువిద్దామా? దేవుడు ఇచ్చినటువంటి నియమాలన్నీ పాటిద్దామా? నేను అంటాను, ఈ స్త్రీని దీవించినట్టు దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. హల్లెలూయా. నేను అంటాను, మనం ఈ చేయకుండా నన్ను దీవించేయంటే దీవిస్తాడు, నేను కాదంటలా. నా దేవుడికి నువ్వంటే ఇష్టం, ఖచ్చితంగా దీవిస్తాడు. కానీ నీకు ఆ రెట్టింపు ఆశీర్వాదం నువ్వు ఈ సంవత్సరం పొందుకోవాలనుకుంటున్నావా? ఆయన చెప్పింది చెప్పినట్టు చేయి. నేను అంటాను, మీ ఊహకు మించిన కార్యాలు ఆయన చేయబోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇలా అయితే ఉండరండి. హల్లెలూయా. దేవుడు ఆ స్త్రీ వలె ఆలోచించి, ఆ స్త్రీ వలె సపరేట్గా ఉండి దేవుడి కోసం దేవుడిని గౌరవించేటువంటి వారుగా మనం ఉండేలాగున నేను చిన్న ప్రార్థన చేసి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. ఓ ప్రభువా మా దగ్గర తండ్రి, ఇదిగోనైనా షూనేమి పట్టణానికి సంబంధించినటువంటి ఒక స్త్రీ ఏ విధంగానైనా నేను గణపరిచిందో, ఏ విధంగా సేవకుల్ని గౌరవించిందో, ఏ విధంగా సేవకులకు కావాల్సిన సమస్తము చూసుకుందో, ఏ విధంగానైనా విశ్వాసం కనపరిచిందో ఈరోజు నైనా మేము తెలుసుకున్నాం. ఇదిగో ఆ స్త్రీకి వలె ఇక్కడ ఉన్న మేము అందరము కూడా నాయన ఆలోచించుటకు ఆలోచన విధానాన్ని మీరు మార్చండి. ఇదిగో నాయన, నిన్ను ప్రేమించి నీ సేవని గౌరవించి నీ సేవకులకు సహకరించి నీ యొక్క సేవని నాయన బలపరిచేటువంటి కుటుంబాలుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు మార్చండి నాయన. చిన్న కష్టం వస్తే అల్లాడిపోయేటువంటి హృదయము నాయన, ఇదిగో ప్రార్థిస్తూ ఉండగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఇదిగో నాయన, ఈ కష్టాలకి జడిసేటువంటి నాయన ఇబ్బంది పడేటువంటి హృదయాలు మాలోంచి తీసివేసి నాయన నీ మీద పూర్తి విశ్వాసం మాకు దయచేయమని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. అనారోగ్యంతో వచ్చారేమో మీకు గాయపడి చేత ముట్టి సంపూర్ణంగా స్వస్థపరచండి. అప్పుల బాధతో ఉన్నారేమో మీరు నాయన నమ్ముకొనదగిన సహాయకుడు కనుక నాయన వాళ్ళని మీరు విడిపించండి. యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడ్ థాట్స్తో నాయన నన్ను ఎవ్వరూ ఇష్టపడలేదు, నేను ఏకాకినైపోయాను అనే బాధలు ఎవరైనా ఉన్నారేమో నువ్వు వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నావు నాయన వాళ్ళతో పాటు మీరు ఉండి తెలియజేయండి. వాళ్ళని మీరు దర్శించండి, వాళ్ళతో మీరు మాట్లాడండి. ఇదిగో నేను ఇన్ని సంవత్సరాలు గడిచాయి, మా జీవితంలో మీరు ఆశీర్వదిస్తూనే వచ్చారు, మమ్మల్ని సజీవంగా ఉంచారు. కానీ నేను రానున్న సంవత్సరము రెట్టింపు ఆశీర్వాదం నాయన మాకు దక్కాలంటే మేము ఏం చేయాలో ఈరోజు మీరు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. ఈ విషయాలన్నీ నాయన మా హృదయంలో పెట్టుకుని ఏదో గాలికి వదిలేయకుండా నాయన మా హృదయంలో ఫలింపచేసి నాయన మా జీవితాల్లో మేము అనుసరించుటకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని. ఇదిగో నాయన, ఎవరెవరైతే నాయన మందిరానికి మేము అన్యుల్ని తీసుకొస్తామన్న తీర్మానం ఇందాక తీసుకున్నారో వాళ్ళని మీరు దర్శించండి. ఈ సంఘాన్ని అభివృద్ధి చేయండి, సంఘాన్ని పెంచండి. ఇదిగో నేను సంఘ కాపరులను మీ చేతిలో పెట్టుకుంటున్నాం. ప్రయాసతో కూడినటువంటి భారము నాయన, ఈ సేవ అనేది నాయన ఎంత భారముతో కూడిందో నాయన తెలిసిన వాళ్ళుగా ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఇగో ఈ సంఘానికి కావాల్సింది మీరు దయచేయండి. నజరేయుడైన యేసు నామములో ఈ సంఘానికి సమృద్ధి దయచేయండి. ఆర్థిక పరంగానైనా ఈ సంఘాన్ని మీరు ద్వారములు తెరిచి ఊహకు మించిన కార్యాలు ఈ సంఘంలో జరుగుట కృప చూపించండి. బలమైనటువంటి సేవ, నశించిపోతున్న ఆత్మలనైనా లక్షల్లోనైనా రక్షించుటకు ఈ మందిరాన్ని మీరు దీవించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఎంతమంది నిజంగా